వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ శివ ఉన్నాడు అనమాట. శివ గురించి చాలా మంది నెగిటివ్ గా, చాలా మంది అంటే తన ప్రొఫైల్ చూసే వాళ్ళకి కొంత పర్సంటేజే పాజిటివ్ ఉంటుంది, చాలా వరకు నెగిటివ్ ఉంటుంది అనమాట. సో తనను చూసినమంటే గుర్తుపట్టేస్తారు, ఐడి కాదు కానీ చూసినమంటే గుర్తుపడతారు. సో శివ ఎలా ఉన్నావు? ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోస్ కానీ మీ మేకప్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఎందుకు వేయడము? దట్స్ నాట్ ఏ మ్యాటర్. నేను అలా ఉండాలనుకుంటున్నాను, అలాగే ప్రూవ్ అవుతున్నాను. నేను నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ కి. ఓకే, రెడీ అవ్వడం, మేకప్ చేసుకోవడం అది టాలెంటా? అది నేను మేకప్ చేసుకున్నాను, నా ఉండడమే నేను అలా ఉంటాను. మేకప్ చేసుకోరు అంటే నేను ఎక్కువ మేకప్ వేసుకోను, ఇది నాట్ ఎక్కువ యూస్ చేయను. ఓన్లీ కంటిన్యూ ఓన్లీ మస్కరాస్ ఓన్లీ అలాగే యూస్ చేస్తాను. ఎందుకు? న్యాచురల్ బ్యూటీయా? ఆఫ్ కోర్స్ న్యాచురల్ బ్యూటీ అని చెప్పను, ఫిల్టర్స్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, ఫిల్టర్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ కానీ ఉంటున్న సరౌండింగ్స్ కానీ ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? నేను వచ్చేసి గుంటూరులో ఉంటాను, నా ప్రాపర్ గుంటూరు. మొన్న రీసెంట్లీ హైదరాబాద్ వచ్చాను జాబ్ సర్చింగ్ కోసం. ప్రాపర్లీ గుంటూరులో నేను జాబ్ చేసేవాను. యాక్చువల్లీ బీఫార్మసీ స్టూడెంట్ నేను. బీఫార్మసీ థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను ఇంట్లో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. సో మమ్మీ నేను మాత్రమే, సిబ్లింగ్స్ వచ్చేసి మా సిస్టర్ ఈజ్ ఆల్సో మ్యారీడ్. సో అలా బీఫార్మసీలో వర్క్ చేస్తుంటే ఇంకా నా రీల్స్ అనేవి నాకు వచ్చి అడుగుతూ ఉంటారు, నాకు వచ్చే కస్టమర్స్. నేను కంప్యూటర్ ఆపరేటర్ బీఫార్మసీలో, బిల్లింగ్ సెంటర్ అడుగుతూ ఉంటాను. సో వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ మీరు రీల్స్ చేస్తారు కదా, మీ రీల్స్ మేము చూస్తూ ఉంటాం, మీ రీల్స్ బాగుంటాయి, మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని. ఈవెన్ ఒక 10 members వస్తే 5 members ఈజ్ ఎ పాజిటివ్. సో 5 members వచ్చేసి అరే తను ఉన్నాడు అక్కడ, అక్కడ ఉంటాడు, వెళ్ళి చూసొద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో అది మా ఓనర్కి అనేది నచ్చలేదు. మా ఓనర్ అన్నాడు, నీకు వాళ్ళ రావడం నాకు ఇష్టం లేదు, నువ్వు హెయిర్ స్టైల్ కట్ చేసుకోవాలి, డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలి, ఈవెన్ నువ్వు అన్నీ ఆపేసుకోవాలి. డజన్ నాట్ మ్యాటర్ తనకి. నేను తను వర్క్ చేసి నా వర్క్ చూడాలి, నావన్నీ చూడాల్సిన అవసరం ఏముంది? సో నా వల్ల తనకైతే అది ఆగలేదు కదా సేల్ అనేది. సో ఇంకా అక్కడ జాబ్ కోసం పక్క వచ్చేసాను. ఓకే ఫైన్, నాకు ఇది కుదరదు, నా వల్ల రానని చెప్పేసి పక్క తొలగిపోయాను. ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ సర్చ్ చేస్తున్నాను. మియాపూర్లో కంప్యూటర్ ఆపరేటర్గా. మొన్నే ఇంటర్వ్యూ అయింది, ఆ ఇంటర్వ్యూ వస్తే అటు వెళ్ళిపోతాను. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ చేసేసారు? యాక్సెప్టెడ్. అంటే జాబ్ రిజెక్ట్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? 1 month. ఇప్పుడు ఇలా ఉంటున్నందుకు ఇంట్లో కానీ మమ్మీ ఒకటి మాత్రమే కాబట్టి ఫుల్ యాక్సెప్టెడ్ మమ్మీ నాకు. ఎలా అయినా ఉండు, నాకు అసలు ఇబ్బంది లేదు అని చెప్పింది మమ్మీ నాకు. ఇప్పుడు మొత్తానికి మీ జెండర్ ఏందంటారు? జెండర్ డస్ నాట్ మ్యాటర్. నేను కుయ్యని. ఓకే, అంటే మీనింగ్ ఏంది? ఈ మధ్య అబ్బాయిలా ఉండొచ్చు, అమ్మాయిలా ఉండొచ్చు, అది నా ప్రొఫెషన్. ఓకే, నేను అబ్బాయిలా కనపడతాను కానీ ఉండడం అమ్మాయిలా ఉంటాను. అంటే ఉండడం అమ్మాయిలా ఉండడం? నా డ్రెస్సింగ్ స్టైల్, నా ఐస్ కూడా మిక్స్ అయ్యాయి ఇక్కడ. ఆఫ్ కోర్స్ నా ఐస్ అందరూ అమ్మాయిలా ఉంటాయని చెప్తారు, సో అందుకని. ఓకే, డ్రెస్సింగ్ ఎక్కడ కొంటారు మరి? జుడియోలో కొంటాను నేను ఇప్పుడు డ్రెస్సెస్. జుడియోలో ఇట్లా మేల్ సెక్షనా ఫీమేల్ సెక్షనా? ఆఫ్ కోర్స్ కొన్ని మేల్స్ కొంటాను, కొన్ని ఫీమేల్స్ కొంటాను. టీ-షర్ట్స్ మాక్సిమం నేను వెళ్ళి తీసేసుకుంటా, ఫీమేల్ సెక్షన్ లో తీసుకుంటా, మేల్ సెక్షన్ రెండిట్లో ఎక్కడ నచ్చినా కూడా తీసేస్తారు. ఓకే, అంటే మీకు కావాల్సిన డిజైన్ ఉండాలి. ఇలా డ్రెస్సింగ్ వేసుకొని బయట వెళ్తుంటే అందరు చూస్తూ ఉంటారు కదా, సో ఆ సిచ్యువేషన్స్ ఏంటి మీరు బయట వెళ్ళినప్పుడు? బయటకు వెళ్ళినప్పుడు నార్మల్గా చూస్తారు, అంటే కొంతమంది గుర్తుపడతారు, అయితే తిని శివారా ఇన్స్టాగ్రామ్ లో వస్తారని. కొంతమంది ఏమో స్టన్, ఓకే ఫైన్ ఏంటి డ్రెస్ అన్నట్టు స్టన్ అంతే. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. క్యాబ్ ఎక్కినప్పుడు నార్మల్ గా ఇంకా అర్థమైపోయింది కదా, ఫైన్ అని సైలెంట్ అయిపోతారు. ఎవరు ఏం మాట్లాడలే ఇప్పటిదాకా? నెంబర్ అడగడం కానీ మాట్లాడడం? అవి చాలా జరుగుతాయి బయట. నెంబర్ అడుగుతారు, ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేస్తాం, మాకు రిప్లై ఇవ్వండి అంటారు. ఇప్పటిదాకా ఏమన్నా మిస్టేక్ జరిగిందా ఇలాంటి నెంబర్ ఇవ్వడం వల్ల? కానీ ఎవరికి నెంబర్ ఇవ్వను నేను, ఎవరికి నా వాట్సాప్ అనేది ఇవ్వను, ఎక్కువ మాట్లాడను నేను ఎవరితో. ఫస్ట్ నా పని నేను చేసుకొని పక్క వెళ్ళిపోతాను. ఇన్స్టా చేశాను, కామెంట్స్ కూడా పట్టించుకోను కాబట్టి ఇలా ఉన్నాను. బాగా నిజంగా ట్రోల్ అయినాయి మీ వీడియోస్. చాలా. ఆ ట్రోలింగ్ చూసినప్పుడు కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అయిన మూమెంట్స్ లేవా లైఫ్ లో? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. బట్ కాకపోతే ఓకే ఫైన్, అంటే వాళ్ళు చేస్తున్నారని నేను ఆపుకోకూడదు కదా. నేను వాళ్ళు ఆపేస్తే నేను ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చేవాని కాదు. అవును, వాళ్ళు చేస్తున్నారని నేను ఆపుకుంటా కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే ఎలాగా? వాళ్ళు చేసుకోండి, నాకు సంబంధం లేకపోతే నేను కంటిన్యూ చేశాను కాబట్టి ఈ స్టేజ్ లో. అంటే జాబ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ చేంజ్ చేయమన్నారుగా? డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళాను జాబ్ కి. ఈవెన్ నేను షర్ట్ అండ్ ప్యాంట్ టీ-షర్ట్స్, బట్ కానీ వాళ్ళకి అనేది నచ్చలేదు. నేను ఓకే డ్రెస్సింగ్ చేంజ్ చేసే వెళ్ళాను. నా హెయిర్ స్టైల్, నా రీల్స్, ఫస్ట్ నా రీల్స్ ఆపమని చెప్పారు వాళ్ళు. నా రీల్స్ ఆపమని చెప్పడానికి వాళ్ళు ఎవరు? నేను ఎంత కష్టపడి చేశాను నాకు తెలిసింది. వాళ్ళ కోసం నేను ఆపుకోవాల్సిన అవసరం లేదు. మరి నా కోసం వాళ్ళు షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. సో ఇప్పుడు దాకా సొసైటీలో జరిగిన విషయాలు కానీ మీ విషయాలు కానీ డిసప్పాయింట్ అయిన మూమెంట్ అసలు లేదా? డిసప్పాయింటెడ్ మూమెంట్ అంటే ఇప్పుడు ఆఫీస్లో జాబ్ పోయింది, డిసప్పాయింటెడ్ కదా. సో కాలేజ్ స్కూల్స్లో కూడా ఇలాగే తనది అని మాట్లాడుకుంటారు.
కాలేజ్ స్కూల్స్ అంటే అప్పటికి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయిపోయావా? ఆ ఇన్స్టాగ్రామ్ కాదు, నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను. ఈవెన్ నాకు మధ్యలో వచ్చింది కాదు ఇది. నేను నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇంకా అలాగే ఉన్నాను. ఈవెన్ నేను గర్లిష్గా బిహేవ్ చేయడం, ఒక గర్లిష్ గానే ఉంటాను నేను. ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరు ఉంటారు, ఫీమేల్ మేలా? ఫీమేలేషన్ అయితే ఎక్కువ నాతో ఫ్రెండ్గా క్లోజ్గా మూవ్ అవుతారు. జెంట్స్తో అసలు బాయ్స్తో మాట్లాడంటే ఎవరో ఇద్దరినే బెస్ట్ ఫ్రెండ్గా మెయింటైన్ చేస్తాను. ఓకే. లవ్ లవ్ అలాంటివి అస్సలు పెట్టుకోను నేను. అయినా నన్ను ఎవరు లవ్ చేస్తారు? మీరు ఎవరినైనా చేస్తారా? చేయను.